So, hi team, I'm Kumdara team. I'm founder of Civita Dr. Bridge, abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So most of the students ask about sir budget wise, country wise budget. సో కంట్రీ వైజ్ అంటే మనకి వచ్చేసరికి డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదండి. సో మనకి రష్యా వచ్చేసరికి జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, కజకిస్తాన్, లేకపోతే రష్యా, యూరప్, పోలాండ్, అసలు ఎంత బడ్జెట్స్ అవుతాయి, యావరేజ్గా బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు బడ్జెట్ వైజ్గా ఏది బెస్ట్ కంట్రీ, సేఫ్టీ వైజ్గా ఏది బెస్ట్ కంట్రీ, సెక్యూరిటీ వైజ్గా ఏది బెస్ట్ కంట్రీ, ఎడ్యుకేషన్ వైజ్గా ఏది బెస్ట్ కంట్రీ అని అడుగుతున్నారండి. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ సార్ సో కంట్రీ వైజ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్స్ అండ్ దర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ అండ్ సెక్యూరిటీ. దాంతోపాటు వచ్చేసరికి సో మనకి టాప్ ర్యాంక్డ్ కంట్రీస్ ఏమనేది ఈరోజు చెక్ చేద్దామండి. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ సార్ మనకి రష్యా. సో రష్యా ఉంది, తర్వాత ఒకసారి కిర్గిస్తాన్ ఉంది, తర్వాత సార్ వియత్నాము, జార్జియా, అమెరికా, ఎక్సెట్రా. సో బడ్జెట్ చూసుకుందామండి. ఫస్ట్ మనకి బడ్జెట్ చూద్దాం. సో ఎంత అవుతుంది రష్యా సంబంధించి ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ ఎంత అవుతుంది? సో యావరేజ్ వస్తారు సార్ మీకు 20 lakhs నుంచి 25 ఒక స్లాబ్, 25 to 30 ఒక స్లాబ్, 30 to 35 ఇలా 3 స్లాబ్స్లో వస్తారు రష్యాలో ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్స్ ఉంటాయండి. మీకు ఏ స్లాబ్ కావాలంటే ఆ స్లాబ్ 20 to 25, 25 to 30, 30 to 35 బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీని బట్టి బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసరికి కిర్గిస్తాన్ అండి. సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ వస్తారు ఆన్ యావరేజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేసరికి మీకు 30 to 35 ఆన్ యావరేజ్ బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి మినిమం ఒక 30+ స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి వియత్నాం వచ్చేసరికి ఇది 35+ స్టార్ట్ అవుతుంది. తర్వాత జార్జియా ఇది 40+ స్టార్ట్ అవుతుంది. అమెరికా ఒక 80+ lakhs. ఇక రిమైనింగ్ వాట్ ఎవర్ ద కంట్రీ ఇంకా పెంచుకుంటూ పోవడం అనమాట. సో బేసిక్ బడ్జెట్స్ వచ్చేసరికి మనకి కంట్రీ వైజ్ బడ్జెట్స్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ మనకి ఎక్కువగా అనిపించేది రష్యా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం, సెంట్రల్ అమెరికా ఇలా అనిపిస్తాయి కాబట్టి సో బడ్జెట్స్ వచ్చేసరికి యావరేజ్ బడ్జెట్స్ ఎంత ఉంటాయి. సో ఈ బడ్జెట్కి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది? సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు సార్. తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ ఇది ఎక్కడ దొరుకుతుందో మనకి. సో మీరు ఎక్కడైనా సార్ ఇంత ముందు చెప్పున్నానండి. సో ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు ఫస్ట్ వచ్చేసరికి ఆ డెవలప్డ్ కంట్రీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉంటే ఆ కంట్రీ ఫస్ట్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి మీకు వీటిలో డెవలప్డ్ కంట్రీ అయితే చెక్ చేసుకోండి. రష్యా ఇస్ ద డెవలప్డ్ కంట్రీ కాబట్టి 100% వస్తుంది మీకు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఫైనాన్షియల్లీ సౌండ్ ఉంటుంది. దాంతోపాటు వస్తే సెక్యూరిటీ కూడా ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది. సో కాబట్టి అందుకని మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, స్టాండర్డ్స్ బాగుంటాయి, సెక్యూరిటీ బాగుంటుంది, తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, బడ్జెట్ కూడా ఎకనామికల్గా ఉంటుందండి. మీరు ఎక్కడ ఇంకా చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే సో బాగా డెవలప్డ్ కంట్రీస్లో బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది అంటారు. చాలా రాంగ్ అండి. సో ఎడ్యుకేషన్ వైజ్గా వచ్చేసరికి మీకు స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా హై క్వాలిటీలో ఉంటుంది. దట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్ వైజ్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మినిమలైజ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ రష్యా అనమాట. రష్యాలో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండియాలో ఎంత అవుతుందో కాస్ట్ ఆఫ్ లివింగ్ సేమ్ లైక్ దట్ అక్కడ కూడా అంత అవుతుంది. ఓకేనండి. సో రష్యా ఇస్ అందుకని చెప్పేది ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేందుకు కంపల్సరీగా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీరు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, సెక్యూరిటీ బాగానే ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవచ్చు, మెడికల్ పీజీ అవచ్చు, వేటికి కూడా డెవలప్డ్ కంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఒక బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ అనేది 100% సెట్ అవుతుంది. మీరు ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ కిర్గిస్తాన్ తీసుకున్నారనుకోండి, అండర్ డెవలప్డ్ కంట్రీ, అక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ రేంజ్లో ఉంటుంది, సెక్యూరిటీ అండర్ రేంజ్లో ఉంటుంది, స్టాండర్డ్స్ అండర్ రేంజ్లో ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అండర్ రేంజ్లో ఉంటాయి. బడ్జెట్ ఆన్ యావరేజ్ 30 to 35 lakhs పెట్టాలి. సో 30 to 35 lakhs పెడితే మీకు ఆల్మోస్ట్ 30 to 35 lakhs పెడితే రష్యాలో సరే మీకు ఎక్స్ట్రాడినరీ టాప్ అండ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి. ఓకేనండి. సో వియత్నాం కూడా అంతే. వియత్నాం కూడా న్యూలీ స్టార్టెడ్ యూనివర్సిటీస్ అండి ఇవన్నీ. వియత్నాం వచ్చరికి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీస్ ఇవన్నీ ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. దాంట్లో ఆల్మోస్ట్ 35+ మినిమం స్టార్ట్ అవుతుంది. ఇంకా జార్జియా అంటే జార్జియా 40+. కంపల్సరీ సార్ ఇంకో విషయం కూడా, మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుందండి. కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకోండి ఒకసారి. సో ఎన్ఎంసీ రూల్స్ 100% ఏ కంట్రీ ఫాలో అవుతుందో 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదంటే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటే ఎలా తెలుస్తుంది ఒక కంట్రీ గురించి? ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఫాలో అవుతుందా, జార్జియా ఫాలో అవుతుందా, వియత్నాం ఫాలో అవుతుందా అని తెలుసుకుంటారు. చాలా మంది ఏంటంటే సార్ ప్రతి ఎవరిని అడిగినా సరే ఫాలో అవుతుంది, ఎలా ఫాలో అవుతుందని చెప్తే ఫాలో అవుతుందని చెప్తారు, బట్ ఎలా ఫాలో అవుతుందని ఎవరు చెప్పరు. కాబట్టి కంపల్సరీ ఒకసారికి ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదనేది మీరు ఏదైతే కంట్రీ వెళ్తారో ఆ కంట్రీ ఎంబసీకి మెయిల్ చేయండి.
సో ఎంబసీకి మెయిల్ చేస్తే వాళ్ళు ఒకసారి మీకు ఒక పీడిఎఫ్ పంపిస్తారు. అక్కడ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అంటే అక్కడ ఆ కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనకి ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ లో ఆ రూల్స్ ఈ రూల్స్ మ్యాచ్ అయ్యా లేదా. మ్యాచ్ అయితే మాత్రం ఆ కంట్రీ ప్రిఫర్ చేయండి. మ్యాచ్ అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు కంపల్సరీ ఒకసారి ఎన్ఎంసీ రూల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. అది ఏ కంట్రీ అవచ్చు, రష్యానా, జార్జియానా, వియత్నామా, సెంట్రల్ అమెరికా, పోలాండా, ఫ్రీ ఎంబీబీఎస్ లేదా ఫ్రీ సెంట్రల్ అమెరికా, వాట్ ఎవర్ ద ఫ్రీ మెడికల్ పిజియా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఇన్ అయ్యారనుకోండి, అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవట్లేదు, డిగ్రీ ఇన్వాలిడ్ అనుకోండి, మళ్ళీ ఇండియా రావడానికి ఛాన్స్ ఉంటుంది. గట్టించే మీరు అటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్టించట అంటే అక్కడ అసలు ఫర్దర్గా మీకు అనేది ఫ్యూచర్ ఉండదు. మీరు ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎదురే అటు ఆ కంట్రీలో ఉండాలి, లేదా ఫర్దర్ వేరే కంట్రీస్కి వెళ్ళి ఉండాలి, మళ్ళీ అక్కడ కుదరకపోతే ఇండియా బ్యాక్ అయినా రావాలి. మనకు 3 ఆప్షన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. సో చదివే ఆరిజిన్ ఆఫ్ కంట్రీ, ఆ కంట్రీలో మన ప్రాక్టీస్ ఎలిజిబిలిటీ ఉండాలి, లేదంటే మనం వేరే కంట్రీస్కి వెళ్ళే పాసిబిలిటీ అయినా ఉండాలి, లేదా మళ్ళీ బ్యాక్ టు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉండాలి. సో మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అనుకోండి, మీరు అవుట్ సైడ్ కంట్రీ వెళ్ళలేరు, ఆ చదివితే ఆ కంట్రీలో చదవాలి, లేదు అంటే మళ్ళీ ఇండియా రావడానికి కూడా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఒకవేళ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది ఆ కంట్రీలో కూడా కొన్ని, ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్ ఒకటి, జార్జియా ఒకటి, మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వకపోతే మనం అక్కడ వచ్చేసరికి అఫీషియల్గా నాట్ ఓన్లీ ద జార్జియా ఒకటి, ఫిలిపీన్స్ ఒకటి, తర్వాత వచ్చేసరికి అమెరికా, సెంట్రల్ అమెరికా, వియత్నాం కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇవ్వనప్పుడు ఆ డిగ్రీ 100% అక్కడ చల్లదు. మళ్ళీ ఆ డిగ్రీ అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఇండియాలో చల్లదు. మీరు అటు నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఆ కంట్రీలోనూ మన కంట్రీలో చల్లని డిగ్రీస్ వేరే కంట్రీస్లో కూడా చెల్లవు. కాబట్టి 100% ఒకసారికి ఎన్ఎంసీ రూల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతలేదు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆ కంట్రీ నుంచి కలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు తీసుకోండి ఆ కంట్రీలో బడ్జెట్ ఎంత, సెక్యూరిటీ ఎంత, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా పేమెంట్ మోడ్ ఏంటి, అప్పుడు ఆలోచించండి. సో ఇప్పుడు ప్రాపర్గా మనకి మీరు ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. అది ఇండియా రాలేరు, ఆ కంట్రీలో చదవలేరు, వేరే కంట్రీ వెళ్ళలేరు. అదే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయితే బ్యాక్ టు ఇండియా రావచ్చు. ఆ కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఆ డిగ్రీ తీసుకుని వేరే కంట్రీస్ కానీ మీరు మెడికల్ ఫీజీకి వెళ్ళొచ్చు. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా యూ కుడ్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, ఎన్ఎంసీ రూల్స్ అనేది మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి. అఫీషియల్గా చెక్ చేసుకోండి. ఏ కంట్రీ వెళ్ళినా అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా, సరే రూల్స్ ఫాలో అవుతుందని వాళ్ళు చెప్పడం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రూల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ అవ్వచ్చు, అఫీషియల్గా ఫాలో అవుతుంది లేదా 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు ఆ డాక్యుమెంట్ బట్టి మీరు ఒక క్లారిటీ వస్తుంది. ఆ కంట్రీ వెళ్ళాలా లేదా, అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదనేది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా యూ కుడ్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.